సో నేను ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను యాడ్ ఫిల్టర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఏదైతే రెవెన్యూ గ్రోత్ ఉందో ఆ రెవెన్యూ గ్రోత్ని పాస్ట్ 5 yearsలో ఎలా ఉంది అన్న విషయాన్ని చూద్దాం అనుకుంటున్నాను. సో నేను దాని మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న రెవెన్యూ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఈ రెవెన్యూ గ్రోత్ అనేది మినిమం 20%గా ఒక కంపెనీకి ఉండవలసిన నీడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రెవెన్యూ గ్రోత్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అనేవి ఫిల్టర్ అవుట్ అవడం జరిగింది. సో ఇక్కడ యాడ్ ఫిల్టర్స్ నుంచి నేను డివిడెండ్ యీల్డింగ్ స్టాక్స్ ని కూడా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ డివిడెండ్ యీల్డ్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి రెవెన్యూ గ్రోత్ 20% ఉంది. అండ్ డివిడెండ్ యీల్డ్ ఎంత పెట్టాలి అన్న డౌట్ మనకు వస్తుంది. సో జనరల్గా ఒక స్టాక్ డివిడెండ్ యీల్డ్ అన్నది దాని యొక్క రెవెన్యూ గ్రోత్ పాస్ట్ 5 yearsతో కంపేర్ చేసినప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వస్తున్న ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఇది మినిమం 40 to 60% ఉన్నప్పుడు మనం ఒక కంపారిటివ్ అనాలిసిస్లో మనం ఈ స్టాక్ అనేది ఇన్వెస్ట్మెంట్కి బెటర్గా ఉండే ఆపర్చునిటీ ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో నేను ఇక్కడ 20% ఆల్రెడీ ప్లేస్ చేశాను. సో ఇక్కడ నేను డివిడెండ్ యీల్డ్ని 2%గా పెడుతున్నాను. సో ఇక్కడ నాకు స్టాక్స్ ఏవైతే ఫిల్టర్ అవుట్ అయ్యాయో ఈ స్టాక్స్ అనేవి రెవెన్యూ గ్రోత్ ఇస్తూ అట్ ద సేమ్ టైం డివిడెండ్ యీల్డ్ ఇస్తున్న స్టాక్స్గా కూడా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అండ్ ఇదే డివిడెండ్ యీల్డ్ని మనం 60%గా చూడాలనుకున్నప్పుడు మనం ఇక్కడ మినిమంని 3గా ప్లేస్ చేసినప్పుడు 20 into 3 విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 60%గా ఉంటుంది. సో ఇలా ఉన్న స్టాక్ మనం కంపారిటివ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకి వీటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది కొంత బెటర్ ఎడ్జ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకి డివిడెండ్ యీల్డ్ గ్రోత్ ఈ రెండింటిని కంపారిటివ్ అనాలిసిస్ చేసుకుంటూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కొంత వైబుల్గా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఎడ్జ్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.